నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. సార్ చాలామంది మోషన్‌కెళ్ళేటప్పుడు మాకు చాలా పెయిన్ వస్తుంది అని, లేకపోతే వెళ్ళిన తర్వాత కూడా మాకు చాలా పెయిన్ వస్తుంది అని అంటారు గదా! సో, ఇలాంటి సింప్టమ్స్ అనేవి దేనికి దారితీస్తాయండి అసలు? సో, ఎవరైనా పేషెంట్ మోషన్ వెళ్ళిన తర్వాత నాకు పెయిన్, మంట ఇట్లా అసోసియేటెడ్ విత్ సమ్ బ్లీడింగ్ అన్నారనుకోండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫిషర్. ఓకే. ఎందుకంటే పైల్స్ అనేవి యూజువల్లీ పెయిన్‌లెస్. అవి ఒక పైల్ మాస్ లాగా ఉంటది. మోషన్ దానికి తగులుతూ కొద్దిగా బ్లీడింగ్ ఉంటది. కానీ పెయిన్ అనేది ఉండదు. సో, ఈ పెయిన్ ఎందుకొస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆ స్ఫింక్టర్ అనేది అంటే ఇప్పుడు మనం మోషన్ వెళ్ళే దారి దాని చుట్టూ కొన్ని స్ఫింక్టర్స్ ఉంటాయి. అవి అవసరమైనప్పుడు రిలాక్స్ అవ్వడము, మిగతా టైంలో క్లోజ్‌గా ఉండడం దాని ఫంక్షన్. సో, ఇట్లా ఫిషర్ పేషెంట్స్‌లలో ఏందంటే బికాస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ కాన్‌స్టిపేషన్ అక్కడ దాని మీద ప్రెషర్ పడి అక్కడ ఉన్న స్ఫింక్టర్స్ దెబ్బతినడం వల్ల అక్కడంతా టైట్‌గా అయిపోవడం. సో, మోషన్ వెళ్ళే దారి బాగా టైట్‌గా ఉండడం వల్ల వాళ్ళు స్ట్రెయిన్ అయ్యి బాగా ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టి మోషన్ వెళ్ళడంతో అక్కడ చిన్న చిన్నగా స్కిన్ టేర్ అవుతా ఉంటది. ఆ టేర్స్ వల్ల మోషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏది వాటర్ కాంటాక్ట్‌లో వచ్చినా లేదా మోషన్ కాంటాక్ట్‌లో వచ్చినా వాళ్ళకక్కడ విపరీతమైన మంట, పెయిన్ ఉంటది. ఓకే. కొందరికి బ్లీడింగ్ గూడా అవుతది. సో, అవి అలా రోజు అదొక సైకిల్ లాగా అది అవుతూ అట్లా చిన్నగా ఇంజ్యూర్ అయ్యి, అదే మానుతూ అక్కడ ఒక ఎక్స్‌ట్రా స్కిన్ లాగా ఫార్మ్ అయిపోతది. హ్మ్. హ్మ్. సో, ఇట్లా అయ్యి మొత్తానికి చాలా విపరీతమైన పెయిన్ ఉంటది. ఎనీ టైమ్ వాళ్ళు మోషన్ ఎళ్ళాలంటే భయపడతారింకా. మోషన్ ఎళ్తే నాకు ఇంత పెయిన్ అవుతుంది ఏం జేయాలని. సో, దీనికి మళ్ళీ అగైన్ యూ షుడ్ మోడిఫై యువర్ డైట్ ఫస్ట్. ఓకే. ఒక హై ఫైబర్ డైట్‌కి మార్చుకోవాలి. కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. దాంతో సింప్టమ్స్ కంట్రోల్ అవుతాయి. ఓకే. కానీ ఇంకా అలాగే పెయిన్, ఈ సింప్టమ్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి పెయిన్, బ్లీడింగ్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకొక చిన్న ప్రొసీజర్ ఉంటది. అది లేజర్ మూలంగా లేదా నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. దాన్ని స్ఫింక్టరాటమీ అంటాము. స్ఫింక్టరాటమీలో ఏం చేస్తామంటే ఆ చుట్టూ ఉన్న స్ఫింక్టర్స్ అంటే స్ఫింక్టర్స్ ఏవైతే బాగా టైట్ అయిపోయినాయో దాన్ని ఒక సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ కొద్దిగా కట్ చేస్తాం దాన్ని. అది ట్రెడిషనల్‌గా ఎప్పటినుంచో నడుస్తున్న ప్రొసీజర్ ఇది. విచ్ హస్ గుడ్ రిజల్ట్స్. అది చేయడం వల్ల వాళ్ళకి ఎంత రిలాక్సేషన్ కావాలో మోషన్ వెళ్ళేటప్పుడు అంత ఉంటది. ఆ పెయిన్ అనేది ఉండదు. బ్లీడింగ్ అనేది ఉండదు. సో, ఆల్రెడీ ఫార్మ్ అయిన టేర్ అయిన స్కిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా సిట్స్ బాత్ రెగ్యులర్‌గా చేస్తా ఉంటే అవి హీల్ అయిపోతాయి. సో, ఇది ఓకే. చేసినప్పుడు డెఫినెట్‌లీ పేషెంట్ విల్ హావ్ లాట్ ఆఫ్ రిలీఫ్. ఓకే. ఎందుకంటే మోషన్ వెళ్ళేటప్పుడు భయపడుతూ వెళ్తున్నారంటే దట్ ఈస్ అది చాలా కష్టమైన సిట్యుయేషన్ అది. అది. యాహ్! ఓకే. సో, అంటే ఇది స్టార్టింగ్‌లో ఏమన్నా మెడిసిన్స్‌తో ఏమన్నా తగ్గించొచ్చా సార్? అదే దీనికి కూడా అదే ఫస్ట్ డైటరీ మోడిఫికేషన్స్ ఇంకా కొన్ని అంటే మనకు ఆయింట్మెంట్స్ ఉంటాయి. అవేంటంటే అక్కడ టేర్ అయిన స్కిన్‌ని గానీ కొద్దిగా హీల్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి. ప్రతి ఫిషర్ పేషెంట్ సర్జరీ అవసరం అని అన్నాను. ఓకే. బట్ సిమ్టమ్స్ బట్టి సిమ్టమ్స్ సివియర్‌గా ఉన్నాయి, పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్‌లీ వాళ్ళకి ఒక సర్జరీ. అది అంత భయపడాల్సిన ప్రొసీజర్ ఏం కాదు. ఇట్స్ ఎ వెరీ ఓకే. మైనర్ ప్రొసీజర్ కానీ అండర్ అనస్థీషియా చేస్తాము. ఓకే. అది చేస్తే డెఫినెట్‌లీ ఆ స్ఫింక్టర్ అనేది ఎంత రిలాక్సేషన్ కావాలో అంత వస్తది దానికి. దెన్ మన సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఓకే. వన్స్ ఒకసారి ఈ ఆపరేషన్ అయిన యెస్. తర్వాత అసలు ఎంత రెస్ట్ ఉండాలంటారు అదే. పర్సన్‌కి? అదే దీనికి కూడా జస్ట్ 1 డే రెస్ట్ ఈస్ ఎనఫ్. ఓకే. ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ డే కేర్ ప్రొసీజర్. ఇప్పుడు మన యూఎస్‌లో గానీ, అబ్రాడ్ ఎక్కడైనా దిస్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ పేషెంట్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకే. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇంటికెళ్ళిపోవచ్చు. అదే ఆ రోజు మేబీ కొంచెం పెయిన్ బికాజ్ ఎనీ సర్జరీ సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ ఉంటది. 1 ఆర్ 2 డేస్ తర్వాత హీ కెన్ రెజ్యూమ్ హిస్ నార్మల్ యాక్టివిటీస్. ఓకే. సో, డెఫినెట్‌లీ ఫస్ట్ సింప్టమ్స్ రిలీఫ్ వస్తే అదే ఇంకా మేజర్ పేషెంట్‌లకి దీంట్లో. ఓకే. ఇంక వాళ్ళు ఫుడ్, డైట్ తీసుకోవాలి. యాహ్! వాటర్ ప్రాపర్‌గా తాగితే అంతే. వాటర్ ప్రాపర్‌గా తాగడము, ఫైబర్ కంటెంట్ ఎక్కువ పెట్టుకోవడము. దీనికి వన్స్ మనం రిలాక్సేషన్ అది అంటే ప్రొసీజర్ చేశాక ఎంత రిలాక్సేషన్ కావాలో అంత వచ్చేస్తది ఆ స్ఫింక్టర్‌కి. ఓకే. సో, సింప్టమ్స్ అయితే డెఫినెట్‌లీ తగ్గిపోతాయి. కానీ అన్నిట్లో ఎండ్ ఆఫ్ ది డే మన ఆహ్, డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఈ జాగ్రత్తలు ప్రాపర్‌గా అంటే హై ఫైబర్ డైట్ తీసుకుంటే ఈ సింప్టమ్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటాయి.